చింతూరు, కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలాలలో ఆదివాసీల బంద్ కొనసాగుతోంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనులకు 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలంటూ నినాదాలు చేశారు. గిరిజన ప్రాంతంలో ఉన్న 1.70 యాక్ట్ ను ప్రతిష్టంగా అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా జీవో పొందుపరిచి అమలుపరిచారని డిమాండ్ చేస్తున్నారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళన చేపడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు చింతూరు డివిజన్ పోలీసులు. ఇవ్వాలి 100% రిజర్వేషన్ గిరిజనులకి, ఇవ్వాలి 100% రిజర్వేషన్ గిరిజనులకి, ఇవ్వాలి 100% రిజర్వేషన్ గిరిజనులకి, ఇవ్వాలి 100% రిజర్వేషన్ గిరిజనులకి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్కి మా గిరిజన సంఘాలు మొత్తం కలిపి బంద్కి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు గుండెకాయ లాంటి 3G1 తీసేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఆదివాసులుగా మేము మా బాధ్యతగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈరోజు 1/70 యాక్ట్ అది కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికి కూడా గవర్నమెంట్ నుండి ఆ పిటిషన్ రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి మా ఆదివాసీ సమాజం మొత్తం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అలానే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులకి 2016లో ఉన్నటువంటి డిఎస్సి స్పెషల్ డిఎస్సి తీయడం జరిగింది. అలానే ఇప్పుడు కూడా స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి మా ఆదివాసులుగా ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. 100% ఉద్యోగ అవకాశాలు స్థానిక ఆదివాసులకు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో భూ బదలాయింపు నిషేధ చట్టం ఏదైతే ఉందో 1/70 చట్టం, దానికి రక్షణ కోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్కి గిరిజన ఆదివాసీ ప్రజా సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ చింతూరు కేంద్రంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అందరం కూడా రోడ్డు మీదకి వచ్చేసి స్వచ్ఛందంగా మా నిరసనని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రోజున మాకై రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మేము ప్రత్యేకంగా వేరుగా అడగట్లేదు. రాజ్యాంగంలో 6th షెడ్యూల్లో 5th షెడ్యూల్లో అందులోనూ ఆర్టికల్ 341, 342లో ఏదైతే ఈ ఆదివాసీ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కానీ, భూమి కానీ, నీరు కానీ, అడవి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకే చెందుతాయి అనేది ఏదైతే రాజ్యాంగం చెప్తుందో ఆ రాజ్యాంగాన్ని మేము అమలు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. 100% ఉద్యోగ అవకాశాలు